నిన్ను గూర్చి మహిమ కలిగిన సంగతులు జనులు మాట్లాడుకోవాలి. నీ కుటుంబాల నుంచి అలాంటి సాక్ష్యాలు రావాలి యేసుని నామమున. అలా మారాలంటే మూడు విషయాలు చెప్పాను. ఒకటి, వాక్యానికి ఏం చేయాలి? నువ్వు లోబడాలి. విడవలసింది విడవాలి, చేయవలసినవి చేయాలి. నెంబర్ 2, దేవుని కృప కొరకు నువ్వేమని అడగాలి? అయ్యా నీ కృప నా మీద ఉంచమని అడగాలి. నెంబర్ 3, దేవుని అభిషేకము పొందాలి. నేను నీళ్ళు పోస్తున్నాను ఉదాహరణ. ఏమన్నాడు బైబిల్లో? నూనెతో ఆయన నా తలనంటి ఉన్నాడు. మళ్ళీ చెప్పండి ఆ వాక్యం అంటున్నా. తర్వాత ఇక్కడ లేని గిన్నెలోకి ఎక్కడ వచ్చిందయ్యా? లేని గిన్నెలోకి ఎట్లా వచ్చింది? నూనెతో నా తలనంటాడు, నా గిన్నె నిండి పొర్లింది. దృష్టి అంత ఏడుంది? గిన్నె మీద ఉంది నీకు. ఇక్కడ లేని గిన్నె మీదకి వచ్చిందా? నీ మీద లేని అభిషేకం నీ వ్యాపారం మీదకి ఎట్లా వచ్చింది? నీ మీద లేని అభిషేకం నీ భవిష్యత్తు మీదకి ఎలా వచ్చింది? నీ మీద లేని అభిషేకం నీ సేవలోకి ఎలా వచ్చింది? వాక్యాన్ని వింటున్నావా? కాబట్టి ఇలాంటి గిన్నెల మీద మనసు పెట్టుకోబాకు. ఈ తల మీద దేవుని అభిషేకం ఉందా లేదో చూసుకో. స్తోత్రం చెప్పు గట్టిగా హల్లెలూయా. మంచి చెప్పు హల్లెలూయా.